మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. దావీదు మరణకాలము సమీపించినప్పుడు సొలొమోనుతో చాలా విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ప్రాముఖ్యంగా 2వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. ఈ మాటలు సొలొమోనుతో దావీదు మాట్లాడుతున్నాడు. నిజంగా నీకు నీ మీద ఉంచబడినటువంటి బాధ్యత, నీకు ఇవ్వబడినటువంటి ఆ పని చాలా బృహత్తరమైనది, చాలా గొప్ప పని. నా తరువాత నీవు సింహాసనాన్ని అధిరోహించటం, దానిని నువ్వు కాపాడాలి. అంత మాత్రమే కాదు, ఏ వాక్యాన్ని నీకు ఇచ్చాడో దానిని అనుసరించి నడవాలి. అలా నడిచినప్పుడు, అలా గైకొన్నప్పుడు, వాటిని అనుసరించి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు నీవు ఏ పని పూనుకున్నా ఆ పనిలో దేవుడు నీకు సఫలతనిస్తాడు. అలాగే నీ సంచారాల్లో నీవు ఎక్కడ సంచరించినప్పటికీ ఆ సంచారాల్లో నీకు కాపుదల, భద్రతను ఇస్తాడు అని చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు సొలొమోనుకు చివరి మాటలుగా, అంటే తన చరమాంకంలో, జీవిత చరమాంకంలో తన అనుభవంతో కూడినటువంటి మాటలు దావీదు అక్కడ సొలొమోనుకు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ఈ మాటల యొక్క ప్రత్యేకత చాలా ఉంది. అంటే తన అనుభవ సారం, అలాగే దేవుని యొక్క ఉద్దేశాన్ని రెండింటినీ కలిపి చెప్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో నడిచిన విధానం, అలాగే సొలొమోను నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం, ఈ రెండింటినీ కలిపి అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను మరలా ఆ వచనాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి, నీకు ఏ పనినైతే దేవుడు అప్పగిస్తున్నాడో, ఏ బృహత్తరమైనటువంటి కార్యం కొరకు దేవుడు నిన్ను నియమించుకున్నాడో దాన్ని కాపాడాలి. అది ఎవరిచ్చారు నీకనంటే దేవుడే నీకు ఇచ్చాడు, దాన్ని కాపాడాలి. అంత మాత్రమే కాదు, ఆయన మార్గములను అనుసరించిన ఎడల, దేవుడు ఏ విధంగా నిన్ను నడిపిస్తున్నాడో ఆయన మార్గాలను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునేను, ఏ పని నువ్వు తలపెడతావో, నీవు ఎక్కడ సంచరిస్తావో ఆ ప్రతి పరిస్థితుల్లో అంటున్నాడు, అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు అని చెప్తున్నాడు. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను, ఈ మాటలు దావీదు సొలొమోనుతో పలుకుతున్నటువంటి మాటలు. నీవు ఏ పని పూనుకున్నా, నీవు ఎక్కడ సంచరించినా వివేకముగా నడుచుకుంటావు అని చెప్తున్నాడు. నీవు చేయవలసినటువంటి కార్యాలు చాలా బృహత్తరమైనవి, చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యాలు నువ్వు తలపెట్టబోతున్నావు. ఆ పనులన్నిటిలో సఫలత, ఆ పనులన్నిటిలో వివేకం నీకు కావాలి అని అంటే ఇదిగో దేవుని మార్గాలను అనుసరించాలి అని చెప్తున్నాడు. ఆయన దానిని బట్టి నువ్వు పూనుకున్నప్పుడు, నువ్వు ఏ పని చేయడానికి నువ్వు పూనుకుంటావో ఆ పని చేయడానికి కూడా దేవుడు నీకు వివేకాన్ని ఇస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాలను కూడా ఆలోచించినప్పుడు మనం ఏ పని పూనుకొని ఏ పనిలో సఫలత కావాలని కోరుకుంటున్నామో ఆ సఫలతను కోరుకొని ఆ సఫలతను ఆశించే క్రమంలో ఆ సఫలత కొరకే కాకుండా దేవుని సన్నిధిలో ఆయన ఆలోచనలు గమనించి మనం కార్యాలు జరిగించినప్పుడు, ఆయన వివేకాన్ని మనం కలుగ చేసి మనం నడిపించాలి అనుకున్నప్పుడు, ఆయన మనకు వివేకాన్ని కలుగ చేసి మనల్ని నడిపించాలి అనుకున్నప్పుడు ఆయన మార్గాలను అనుసరించి నడవాలి మనం. ఇది ఒక తండ్రి ఒక కుమారునికి చెప్తున్నటువంటి మాటలు, ఈ మాటలు. కనుక ఈ సమయంలో దేవుని సన్నిధిలో, దేవా నేను వివేకముగా నిర్ణయాలు చేసుకోలేకపోతున్నాను, ఒకవేళ నేను ఏ పని తలపెట్టినా సఫలతను పొందుకోలేకపోతున్నాను, ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఉంటున్నట్లయితే ఇదిగో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మార్గాలను అనుసరిస్తే మనకు వివేకం, ఆయన మార్గాలను అనుసరిస్తే మనం పూనుకొనిన పని కొరకు మనకు వివేకాన్ని ఇచ్చే దేవుడు, మనం నడిపించే దేవుడు, సఫలతనిచ్చే దేవుడు. అయితే ఆయన మార్గాలను ఏ మేరకు మనం అనుసరిస్తున్నాం అన్నదే ప్రశ్న. కనుక ఈ సమయంలో దేవుని సన్నిధిలో, దేవా నీ మార్గాలను అనుసరించగలిగే స్థితి
ప్రతి పరిస్థితుల్లో నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుని సన్నిధికి వద్దాం. దేవుని సన్నిధికి వద్దాం. మనం మన సంచారాలను లేకపోతే మనం ఏ పని పూనుకున్నా వాటిలో దేవుడు మనకు వివేకాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుని వైపు చూద్దాం. దేవుని ఆలోచనలు స్వీకరించి మన ముందున్నటువంటి పనులను పూనుకోవడానికి లేదా ప్రయత్నాలు చేయడానికి ఆయన వివేకాన్ని తీసుకోవడానికి సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు. ఇదిగో దావీదు సొలొమోనుకు చెప్తున్నటువంటి మాటలను బట్టి మేము కూడా పురుకొల్పును పొందుకుంటున్నాం ప్రభువా. మేము కూడా మీ సన్నిధిలో మీ వాక్యాన్ని బట్టి నా తండ్రి మీ ఆలోచనలు అనుసరించి నడవగలిగే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలా నడిచినప్పుడు నా తండ్రి మా మార్గాలలో లేకపోతే మేము ఏ పని పూనుకున్నామో ఆ ప్రతి పరిస్థితులలో నీవు మాకు వివేకాన్ని ఇచ్చే దేవుడు ఉన్నావు ప్రభువా. అందును బట్టి స్తుతిస్తూ మీ నామానికే ఘనతను మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్.